వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఇస్ విజయ. వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. చూసే ముందు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనలిస్ట్ బండారి రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. విజయ నమస్తే. నమస్తే సార్. చూసుకున్నట్టయితే ఈనాడు తెలంగాణ పేపర్ చూస్తున్నాం సార్. 5 వరకు సమావేశాలు అంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. 2 నుంచి ఉభయ సభలు పునఃప్రారంభం. తొలి రోజు సభ ముందుకు పలు బిల్లులు అన్నగుట్టు చూసినాం. శాసనసభకు హాజరైన కేసీఆర్ సభలో ఉన్నది కొద్ది సమయమే. బారాస అధినేత వద్దకు వెళ్ళి పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి. అంటే అనుకున్నట్టు కూడా ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం అన్నట్టే కూడా నిన్న అందరూ చెప్పుకొచ్చారు, మీడియాలో అందరూ కూడా. బట్ ఇది సంస్కారంగానే చూడాలిగిన విషయం కదా రామ్మోహన్ రావు గారు, ఏమంటారు మీరు దీనిపై? మీ విశ్లేషణ ఏంటి? తప్పక, ఎందుకంటే నిన్న హాజరవుతారని అందరూ అనుకుంటే మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రెస్ నమస్కారం మొదలు అనుకుంటే, ఎందుకంటే మన రాత్రికి నందినగర్ నివాసానికి వచ్చారని తప్పనిసరి తెల్లారి అసెంబ్లీకి వస్తారన్నారు. మొన్న కూడా చిట్చాట్ లో కానీ మనకు అంతకుముందు తెలంగాణ భవన్ లో జరిగిన మీటింగ్ కానీ వస్తారనే సంకేతాలు ఇచ్చారు. వచ్చారు. సార్ వచ్చారని వస్తారని పాట పాడుకున్నారు. సార్ వచ్చారని పాట వచ్చారు పోయారు. ఇప్పుడు పాట పాడాలి కొత్తగా. ఆయన ఉన్నది అసెంబ్లీలో 5-10 నిమిషాలు మొత్తమే. అంటే సరే చాంబర్లతో సహా కూర్చుంటే మొత్తం అరగంట అంతా కూడా చాంబర్లోకి వచ్చి సంతకాలు పెట్టించుకున్న తర్వాత అసెంబ్లీకి వచ్చిన తర్వాత అందరికంటే ముందు వచ్చారు. రాముడు మంచి బాలుడు అని ముందు వచ్చారు, బాగానే ఉంది. ఆ తర్వాత మీరు అన్న ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో రెడ్డి మాట అంటున్నాడు. ఎందుకంటే జనరల్ గా ఆనవాయితీ ఏంటంటే ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకుడు చేస్తారు, కానీ ప్రతిపక్ష నాయకుడు కూర్చున్న చోటుకే ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి ఆయన వెంబడి 2 మంత్రులు వెళ్ళారు. అట్లా ఆది శ్రీనివాస్ మన విప్పే వెళ్ళారు. అందరితో కలిసి వెళ్ళి వెంటనే నమస్కారం పెట్టారు. అంతకంటే మర్యాదగా ముఖ్యమంత్రి ఎదురు రాగానే వెంటనే తను కూడా తన సీట్ లో నుంచి మన కేసీఆర్ గారు లేచి నిలబడ్డారు. ఆ తర్వాత పక్కన మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ అందరూ లేచి నిలబడ్డారు. మంచిది అంటున్నారు, మంచి సంప్రదాయం. మరొక చెప్పాలంటే రేవంత్ రెడ్డిని నేను అభినందిస్తున్నాను. అంటే సభలో ఇలాంటి సుహృద్భావ వాతావరణాన్ని నిర్మించడం మంచిది అంటున్నాను. ఇప్పటిదాకా చెడిపోయింది వాతావరణం అంతా. సరే, బయట ఏం మాట్లాడుకున్నా నిన్న సభలో జరిగింది మాత్రం మనందరం ఆహ్వానించదగ్గది. చిన్నవాడైనా సరే వయసులో తాను పెద్దగా వారిని గౌరవించడం మంచిది అంటున్నాడు. ఇది కొత్త ఏం కాదు. గతంలో పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం పెద్దవారికి నమస్కారం పెట్టడం, పలకరించడం అని ఉండేది కూడా అంటున్నాను. కొత్త ఏం కాదు. ఉదాహరణకు ఒరిస్సా ముఖ్యమంత్రిగా 5 సార్లు ఉండి 6వసారి ఓడిపోయారు ఆయన. ఇది మన ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. అయితే కొత్తగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి, బీజేపీకి ఎంపికైన ముఖ్యమంత్రి మిత్రపక్షమే కావచ్చు, మిత్రపక్షం కూడా కాదు, వరకు బయట నుంచి మద్దతు ఇచ్చారు. నవీన్ పట్నాయక్ గారి దగ్గర ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ప్రమాణ స్వీకారానికి ఆయన వెళ్ళారు కూడా, నవీన్ పట్నాయక్ కూడా వెళ్ళారు. అంటే నేనేమంటున్నానంటే ఆ సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిన్న మంచి పని చేశారు. దానికి సానుకూలంగా ఈ పక్కన స్పందన వచ్చింది. కానీ ఒక్క లోటు ఏంటంటే ఆ తర్వాత అపశకనం మంచిలో చెడ్డలాగా కేవలం జాతీయ గీతంగానే కేసీఆర్ గారు వెళ్ళిపోయారు. సరైనది కాదంటున్నాను. ఎందుకంటే ఆయన తన హుందాతనాన్ని కాపాడుకోవాలనుకుంటే ఆ 90 నిమిషాలు జరిగిన సభ ఉండాల్సి ఉండేది. కనీసం ఆ సంతాప తీర్మానాలు ప్రవేశపెడితే రామరెడ్డి, దామోదర్ రెడ్డి గారు ఇంకొక మిత్రుడు ఇద్దరు కూడా చనిపోయారు ఈ 6 నెలల లోపే. వాళ్ళు సంతాప తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. సంతాప తీర్మానాల వైపు ఉండాల్సిందే కదా. అంటే అత్రేయ గారు, మనసుగా అత్రేయ గారు ఇప్పుడు పాట రాశారు. పోయిన వాళ్ళు అందరూ మంచోళ్లే, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళ తీపి గుర్తులని. ఇవాళ అసెంబ్లీలో దాదాపు 75 సంవత్సరాల అసెంబ్లీ మొత్తం 52 నుంచి ఇప్పటిదాకా 18 సార్లు అసెంబ్లీ సమావేశమైంది. 18 సార్లు అసెంబ్లీ. ప్రతిసారి కూడా ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఉండలేక చనిపోతారు కదా. ఇప్పుడు ఉన్న సభలో ఉన్న వాళ్ళు కూడా ఇంకో 50 ఏళ్ల తర్వాత ఎవరు ఉండరు కూడా. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు ఉండరు. అటువంటి అప్పుడు చనిపోయిన వాళ్ళకి సంతాప సూచకంగా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడన్నా మౌనం పాటించడం, ఆ తర్వాత వెంటనే వాళ్ళ గురించి మాట్లాడే క్రమంలో ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ మాట ప్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని అడిగితే కూడా ఎందుకు వెళ్ళారో, ఏం మాట్లాడుకున్నారంటే మేము ఏం మాట్లాడుకున్నది ఆయన్ని అడగండి అని, తర్వాత ఎందుకు వెళ్ళారో ఆయన్ని అడగండి, నన్ను అడిగితే ఏం చెప్తానని చెప్పి చాలా హుందాగా సమాధానం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. అందుకని ఏమంటా అంటే నిన్న సంఘటనలో మంచి ఉంది, చెడ్డ అయితే ఆయన ఆ 3-4 నిమిషాలే జాతీయ గీతం వరకే ఉండి వెళ్ళిపోవడం మంచిది కాదు. సభ నిన్న ప్రశ్నలు జవాబులని 0 అవర్ నడిపించారు అంతే తప్ప వివాదాస్పదమైన అంశాలు నీదేం తీసుకోలే కదా. అటువంటి అప్పుడు ఉంటే బాగుండేది. గట్టిగా మాట్లాడితే బీఎస్సీ మీటింగ్ లో కూడా ప్రతిపక్ష నాయకుడుగా ఆయన వెళ్ళి స్పీకర్ ముందట అందరూ మిగతా సభ్యులు వస్తారు కదా మాట్లాడితే బాగుండేది అనిపించింది నాకు. అట్లాగే బీజేపీ సభ్యుడు ఎవరైతే వెంకటరమణారెడ్డి గారు ఉన్నారో ఆయన చాలా మర్యాద హుందాగా వీళ్ళందరికీ హితవు చెప్తారు. మొట్టమొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యే అయినా సరే ఆయన అన్నారు,
మీరు ఇటువంటి పరుష పదజాలం వాడుకుంటూ బయట మీరు పర్సన్ అయిపోతున్నారు. ప్రజల్లో కూడా మీరు తిట్టుకుంటూ అటు కేసీఆర్ గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా చాలా హుందాగా ప్రవర్తించారు. మంచిగా ఉంది. ఇప్పుడు ఇది కొనసాగించండి. మాకేం నేర్పుతారు మీరు కొత్త సభ్యులకు? మంచి నేర్పుతారా, చెడు నేర్పుతారా అని ఒక చురకలు అంటించారు వాళ్ళకి చెప్పాలి. వెంటనే మన అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి మన శ్రీధర్ బాబు గారు కూడా, దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా సమాధానం ఇస్తూ మీరు అందరూ ఒప్పుకుంటున్నాను, కానీ అటుపక్క కూడా వాళ్ళకి హితవు చెప్పండి. అయ్యా ఇద్దరికి చెప్తున్నాను నేను అన్నారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుడు నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ నుంచి చాలా మన కేసీఆర్ ఆశీర్వాదించుకున్నాడు అక్కడ అంతకుముందు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆశీర్వాదం తీసుకున్నారు. మొట్టమొదటిసారి ఆయన ప్రసంగం 3 నిమిషాలు 4 నిమిషాలు కావచ్చు, కానీ బాగా మాట్లాడారు. తన జూబ్లీ సమస్యలను కూడా 2-3 వెంటనే ప్రస్తావించారు చూసినప్పుడు. అందుకని నేను ఉన్న ఉద్దేశం ఏంటంటే, మొదటిసారి శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు చాలా హుందాగా ప్రవర్తిస్తున్నారు, బాగా ఉంటున్నారు. మరి సీనియర్లు అయిన వీళ్ళు 40 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయమేమో కేసీఆర్ గారి 4 దశాబ్దాలు, ఇటుపక్క మరి 2 దశాబ్దాలు అయినా సరే అంచెలంచెలుగా ఎదిగి కింది నుంచి పైకి టక్కున వచ్చి మరి వాళ్ళ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా సమన్వయం పాటించాలి. మంత్రులు కూడా వాదోపవాదాలు కాకుండా, చర్చ కోసం చర్చ కాకుండా అసెంబ్లీని సజావుగా నడిపితే బాగుంటుంది అనుకుంటున్నాడు. 2వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా సభలు అంటున్నారు. సరిపోదు సమయం అంటున్నారు. కేవలం 9 బిల్లులు తూతు మంత్రంగా ఆమోదించుకొని బయటపడతారా, లేకపోతే 2వ తేదీ నుంచి ఈ నీళ్ల మీద చర్చ జరగాల్సింది, అట్లాగే హిల్ట్ పాలసీ మీద చర్చ జరగాల్సింది, ఇంకా ఇతర కొన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, వీటన్నిటి మీద చర్చ జరగాల్సింది. నా ఉద్దేశం ఏంటంటే కనీసం 5 బద్దు 10వ తారీఖు దాకా, ఎందుకంటే సంక్రాంతి 3కి వచ్చేస్తారు కదా అందరూ, 10వ తారీఖు ఇంకొక 5 రోజులు పొడిగిస్తే బాగుంటుందని కనిపించింది. రైట్ రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూద్దాం. మున్సిపల్ ఎన్నికలకు తొలి అడుగు 1న ముసాయిదా ఓటర్ల జాబితా, 10న తుది జాబితా ప్రచురించాలి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశం అంటూ కూడా చూస్తున్నాం. అంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనవరి ఫిబ్రవరి మొదటి వారంలో కూడా మొదటి 2వ వారంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ అయితే ఆదేశించినట్టు తెలుస్తుంది. ఈ వార్తను అసలు ఎలా అంటారు, మీరేమంటారు దీనిపై? మంచిదే. మొదట్లోనేమో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుపుతాం, పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి కదా, దానికి 5 అంచెలు కదా. పంచాయతీ ఒక అంచె అయితే మండల పరిషత్ ఒక 2వ అంచె, 3వ అంచె జిల్లా పరిషత్ చైర్మన్. అందులో 4 పదవులు ఇంకా ఎంపీటీసీ, ఎంపీపీ ప్రెసిడెంట్, జెడ్పీటీసీ, జెడ్పీపీ అధ్యక్షుడు. అవి మొదలు చేస్తారు అనుకున్నాను. కానీ ఎందుకో గ్రామీణ భారతంలో మరి మన పంచాయతీ ఎన్నికల్లో పైకి ఎన్ని చెప్పుకున్నా 60% కూడా రాలేదు, 55-56% వచ్చినాయి. సరే పైకి 66 అంటున్నారు, కానీ మొత్తం మీద 56% వచ్చినాయి. కనుక పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకుండా ఇట్లా వచ్చినప్పుడు గుర్తులు ఉంటే కొంచెం ఇబ్బంది ఏమో అని చెప్పి అటు వాయిదా వేసుకొని ఇటు మున్సిపల్ ఎన్నికలు వైపు వస్తున్నారు నేను అనుకుంటాను. కానీ మున్సిపల్ ఎన్నికలు ఇంతకంటే కష్టతరమైనవి. ఎందుకంటే ఇవాళ 3 ముక్కలు ఆట అవుతారు. మొన్నటిదాకా గ్రామీణ భారతంలో బీజేపీకి పెద్దగా పలుకుబడి లేదు కనుక కేవలం 5-6% మిగిలిపోయారు. కానీ పట్టణాల్లో మాత్రం బీజేపీకి ఖచ్చితంగా కొంత పలుకుబడి ఉంటుంది, బీజేపీ ఓట్లు ఉన్నాయి కనుక ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 ముక్కలు ఆటనే జరుగుతుంది. సరే అయినా సరే ఆ ఇద్దరు కొట్లాడుకుంటే దోనవాళ్ళు అడిగితే తినొక ఫాయిదా పోతా అన్నట్టు ఆ ఇద్దరు కొట్లాడుకుంటే మేము గెలుస్తామని అనుకుంటున్నారేమో, కానీ మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల అయిపోతున్నారు. రేపు 1 జనవరి నాటికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితాలు చేర్చుకుంటుంది. అటువంటిప్పుడు ఓటర్ల జాబితాలు చేర్చుకున్న తర్వాతనే ఫస్ట్ దాకా ఆగి 10వ తేదీ లోపల వీళ్ళు ఓటర్ లిస్ట్, ఫైనల్ ఓటర్ లిస్ట్ ప్రకటిస్తారు. ఆ తర్వాత కరెక్ట్ గా 20 రోజులు సరిపోతుంది. వీళ్ళు ఓటర్ లిస్ట్ ప్రకటించిన తెల్లారి నుంచి ఎలక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందనుకుంటున్నాను నేనైతే. ఇప్పటికే చాలా మున్సిపాలిటీలలో వార్డుల విభజన కూడా జరిగిపోయింది. అంటే ఉన్న పాత లిస్టుతోని కొత్త లిస్టులు ఏవైతే యాడ్ అవుతాయి అంతే తప్ప కొత్తగా వార్డుల విభజన ఏమి ఉండదు కనుక వార్డుల విభజన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తనదనే ప్రయత్నం చేసింది. నా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రేపు ఫిబ్రవరి 10కి జిహెచ్ఎంసీ కూడా 10 కాలం అయిపోతుంది. కనుక ఇవన్నీ కలిపి ఫిబ్రవరి 10 తర్వాత పెడతారా, లేకపోతే 10 లోపల మిగతా అన్ని పెట్టేసేసి జిహెచ్ఎంసీ ఆపుతారా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. మంచిది, ఎలక్షన్ జరపడం మంచిది. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. సభలో తగ్గేదేలే అంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. మంత్రులు, ఎమ్మెల్యేలు బలమైన వాదనలు వినిపించాలి, బారాస చెప్పేవి అసత్యాలని ఆధారాలతో ఎండగట్టాలి, అన్ని అంశాలపై సమగ్ర సమాచారంతో సిద్ధం కావాలి, సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు, ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? అదే చెప్తున్నాను కదా, చర్చ కోసం చర్చ అంటేనేమో రచ్చ అవుతుంది. సభ చర్చ కావాలన్నా రచ్చ కావాలని నిర్ణయించేది వాళ్ళే.
ఉమ్, ఒకటి గత 10 ఏళ్ల వైఫల్యాన్ని ఎండగడుతూ కృష్ణా జలాలు ఏమైంది, గోదావరి జలాలు ఏమైంది అని గత 10 ఏళ్ల వైఫల్యాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ మన కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ అన్నా కూడా ఉమ్, బీఆర్ఎస్ వాళ్ళు ఈ 2 ఏళ్ల మీ వైఫల్యం ఏంది, మీ విధ్వంసం ఏంది, ఒక్క పని చేశారని వీళ్ళన్నా కూడా ఇప్పుడు చర్చ వేరే రకంగా పోతుంది. ఆరోగ్యకరమైన చర్చ జరగాలంటే మొన్న కేసీఆర్ గారు ఏదైతే ప్రతిపాదించారో ఇది కృష్ణా జలాల విషయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఏం జరిగింది, అసలు వినియోగంలో ఏం పొరపాటు జరిగింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన వివరించారు కదా. దాని మీద చర్చ జరగాలంటే ఈ గత జల సేతుబంధన వద్దు, ఆ 10 ఏళ్ళు ఈ 2 ఏళ్ళు అనకుండా తెలంగాణకు కావాల్సిన న్యాయమైన వాటా ఏంటి, వీళ్ళ వాటా నిజంగానే ఎట్లా దక్కించుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఎక్కువ చేయాలి అని ఆలోచించాలంటున్నాను. ఇప్పుడు పాత సంగతులు తవ్వుకుంటే తవ్విన కొద్ది పెంకాసులు వెళ్తాయి. అంటే పాత 10 ఏళ్ళు అంటే అంతకుముందు 10 ఏళ్ళ సంగతి ఏంది, మీరేం చేశారని వీళ్ళు అంటారు కదా. పాలమూరు రంగారెడ్డికి అన్యాయం చేసింది ఎవరు అని చర్చ కంటే అన్యాయం జరగకుండా ఇప్పుడేం చేస్తాం అనే చర్చ బాగుంటే బాగుంటది అనిపించింది నాకైతే. అది జరిగితే మంచిది. కేవలం చర్చ కోసం చర్చ అంటే బాగుంటది. నేను కౌశిక్ రెడ్డి గారు కూడా పాడి కౌశిక్ రెడ్డి గారు ఈ మన మేడిగడ్డ బాంబు పెట్టి పేల్చేశారు. తనుగుల అట్లా ఇంకొక మన బానేరు మీద ఇంకొక 2 మన చెక్ డ్యామ్లను పేల్చేశారు. ఇవన్నీ కూడా దుర్మార్గ చర్యలు చేస్తున్నారు, అది ఎంక్వైరీ జరపండి అని చెప్పి ఆయన కోరారు. ఎరువుల గురించి ఏమో నిన్న మన ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు. నిజంగానే యాప్ ద్వారా ఎరువులు అందుతలేవు, చాలా కష్టం అవుతుంది. వీటి గురించి అసలు ప్రజా సమస్యల చర్చ కోసం ఈ అసెంబ్లీ సమావేశం అవుతుందా, లేకపోతే వాళ్ళని తూకిత్తా అంటే తూకిత్తా, నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకోవడం కోసం సరిపోతుందా చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే రేపటి చర్చ జీరో సమ్ గేమ్ కాకుండా విన్ విన్ సొల్యూషన్ అయిపోతే బాగుంటుంది అంటున్నారు. అంటే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రక్రియ పోతే బాగుంటది. ఇట్లా మీరు అనుకుంటే మాత్రం దాని పరిష్కారం రాదు, బాగుండదు కూడా. ఈ 2 పార్టీల మధ్యన 3వ పార్టీగా ఉన్న బీజేపీ కూడా ఆలోచించాలి. అసలు పెద్దన్న పాత్ర కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి. 2 రాష్ట్రాల మధ్యన నీటి వివాదం ఏముందో దీన్ని పరిహరించే క్రమంగా ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులను, అట్టా ప్రతిపక్ష నాయకులను, దాంతో పాటు ఇతరత్ర సాగునీటి రంగ నిపుణులను పిలిచి ఈ వివాదాన్ని పూర్తి స్థాయిలో కేంద్రమే పెద్దన్న పాత్ర వహించి పరిష్కరిస్తే మంచిది. లేకపోతే ఏమవుతుందంటే ఇది ఇట్లా కొనసాగుతుంది, క్రెడిట్ వార్ జరుగుతుంది, ఎవరు మంచి ఎవరు చెడ్డ అని. అట్లాగే తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్యన విద్వేషం సృష్టించే జరుగుతుంది, కానీ మంచి జరగదు. అందుకని తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్నట్టు 2గా వెలుగు జాతి మనదే అని శ్రీనారాయణ గారు సవరించారు కదా. ఆయన పాట రాశారు, ఆయన సవరించారు. ఇవాళ కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల వాటా ఏంటో తేల్చాల్సిన అవసరం ఉన్నది. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర పంచాయతీ ఉన్నది. కేంద్ర ప్రభుత్వమే పిట్టపోరు పిల్లి తెలిసినట్టు వీళ్ళు తనుకొని వీళ్ళు చేసుకొని మాకేం సంబంధం అంటే లాభం లేదు. అట్లానే కోతి మన రొట్టె ముక్క సామెత కూడా బాగాలేదు. కనుక అట్లా చేయకుండా కేంద్ర ప్రభుత్వమే ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందంటున్నాను. రైట్ రామోహన్ గారు, మరొక వార్త చూద్దాం. ఫ్యూచర్ సిటీకి పోలీస్ కమిషనరేట్ అన్నట్టు కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. రాచకొండ పేరు మల్కాజిగిరిగా మార్పు, ఫ్యూచర్ సిటీ సిపిగా సుధీర్ బాబు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం రామ్మోహన్ గారు. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే రాచకొండ పేరు మార్చుతున్నట్టు కూడా కనిపిస్తుంది మనకి. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు హైదరాబాద్ లో పోలీస్ శాఖలో 3 మన సిటీస్ గా విభజించారు. హైదరాబాద్, 2ది సైబరాబాద్, 3ది రాచకొండ. రాచకొండ మల్కాజ్గిరి పేరు మార్పులో ఏమున్నది కానీ నా ఉద్దేశం అంటే రాచకొండ అట్లాగే ఉంచి ఇటు పక్క సికింద్రాబాద్ ఒక ఏర్పాటు చేస్తే అయిపోయింది. ఎందుకో మరి వాళ్ళ పాలన సౌలభ్యం ఎట్లా ఉందో తెలియదు కానీ నేను అనుకున్నప్పుడు 4 అవుతుంది అనమాట. ఇప్పుడు రాచకొండ అంటే పూర్తిగా తూర్పుకు సంబంధించిన మన మన సిటీకి సంబంధించింది కనుక ఘట్కేసర్ వరకు అదే ఉంటుంది. అంటే ముఖ్యంగా భువనగిరి వైపు అంతా కూడా ఇవన్నీ కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా చాలా భాగం రాచకొండ సిపి కిందకి వస్తుంది. ఇటు పక్క హైదరాబాద్ ఉన్నాయి. అటు పక్కన పడమటికి అంతా కూడా మనకు సైబరాబాద్ సిటీ, గచ్చిబౌలి అటు పైన అంతా కూడా కోకాపేట అవన్నీ కూడా అందులోకి వస్తాయి. ఇంకా అటు పటం చెరువు, రామచంద్రాపూర్ అవన్నీ అందులోకి వస్తాయి. ఏమున్నా ఉత్తర భాగానికే లోటు ఉంది కదా. మల్కాజిగిరికి పేరు మార్చకుండా సికింద్రాబాద్ కొత్తగా ఒక పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేస్తే బాగుండేది. 4 వైపులా 4 అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4కి ఉండేది. ఎందుకు ఆలోచన చేశాను, మంచిది. వాళ్ళ సౌలభ్యం ఎట్లా చేసుకున్నారో కానీ శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పెడుతున్నది. ఈసారి మనకు వాళ్ళ రిపోర్టు చూస్తుంటే హైదరాబాద్ నగరంలో చూసినా, రాష్ట్రంలో చూసినా మన నేరాల రేటు పెరిగింది కానీ తక్కువ కాలేదు. అంటే ఓవరాల్ చూసి తక్కువ అవుతుంది. కొన్ని నేరాలు పెరిగినాయి, కొన్ని నేరాలు తక్కువైనాయి. మొత్తం మీద శాంతి భద్రత విషయంలో
కొంత ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. వచ్చే సంవత్సరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, సంఘ విద్రోహాలు పెట్టేయకుండా ఈ పోలీస్ శాఖ పనిచేస్తే మంచిది. సరే, శాఖపరంగా వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళ వెసులుబాటు ఎట్లా ఉంటుందని వాళ్ళు ఆలోచించాలి. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. గోదావరిలో రామయ్య విహారం వైభవపేతంగా సీతారాముల తెప్పోత్సవం అంటూ కూడా చూస్తున్నాం. ఏదైతే ఈరోజు ముక్కోటి ఏకాదశి ఉందో మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులతో పాటు మీకు కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటే దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది, దీనిపై మీరేమంటారు రామ్మోహన్ గారు? ఇప్పటికీ ఏర్పాట్లు అయినాయి అమ్మా. మీరు అన్నట్టు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన ప్రేక్షకులందరికీ కూడా మన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఇప్పటికే గుళ్ళన్నీ చాలా రద్దీగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తిరుపతికి వెళ్ళారు. రాత్రే ఇవాళ దర్శనం చేసుకోబోతున్నారు. రాత్రి 12 గంటల నుంచి తిరుమలలో దర్శనాలు మొదలైనవి. వరుసగా 12 గంటల దాకా, మధ్యాహ్నం 12 దాకా విఐపీలకు సుమారు 5,000 మందికి దర్శనం చేయించబోతున్నారట. మరి సామాన్య భక్తుల పట్ల కూడా అంతే బాధ్యతలు ఉంటే మంచిది. ఎందుకంటే సామాన్య భక్తులు అందరినీ ఆపేసి అట్లా చేస్తే బాగుంటుంది. అన్ని గుళ్ళకు ఈ సలహా పాటించాలి. అంతే కాదు, మన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కానీ ముఖ్యంగా వైష్ణవాలయాలు ఇవాళ రద్దీగా ఉంటాయి. ఇప్పటికే ఆ దర్శనాలు చాలా పొందని ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కూడా పవిత్రమైంది అని భావిస్తారు హిందూ భక్తులు కనుక. పవిత్రమైన ద్వార దర్శనం అందరికీ, సామాన్యుడికి విఐపికి ఒకే రకంగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశం. వీళ్ళ నాపి వాడను, వాడి నాపి వీళ్ళని కాకుండా అందరినీ సమానంగా ఉంటే బాగుంటుంది. దానికి ఇప్పటికీ ఏర్పాటు పూర్తయింది. కానీ గతంలో లాగా కొన్ని అపశృతులు జరగకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది. దాదాపు 12 రోజుల పాటు తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం జరుగుతుందట. అట్లానే పోయినసారి చాలా అపశృతులు జరిగినాయి. మన తొక్కిసలాట్లు 6 చనిపోయారు. ఇట్లాంటి మళ్ళీ జరగకుండా ఉండాలి. ఇప్పటికీ ఏర్పాట్లు అయితే బాగా చేశాను, జరగొద్దని కోరుకుందాం. అట్లాగే ఈ 3 రోజులు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి, ఈ 2 రోజులు చేసుకోవాలి, ఇవాళ చేసుకోవాలి అనే కానప్పుడు భక్తులు కూడా కొంత సమయం పాటించి ఈ నెలంతా చేసుకోవాల్సిన నష్టమేం లేదు. పుణ్యం ఎప్పుడైనా వస్తుంది. దేవుడు అక్కడే ఉంటాడు, మీరు ఇక్కడే ఉంటారు. కానీ చావు కనుక్కొని చేసుకోవద్దు, అనవసరంగా తొక్కిసలాట పాలు కావద్దని చెప్పి భక్తులకు విజ్ఞప్తి చేస్తాం. ఎంత ప్రభుత్వం ఏర్పాటు చేసినా భక్తులు సమయం కోల్పోతే ఒక్కోసారి అరిష్టాలు జరుగుతాయి. అట్లాంటి అనుకోని సంఘటనలు జరుగుతాయి కనుక జరగకుండా ఉండాలని కోరుకుందాం. ఈసారి మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకోండి, ఒకరి మీద పడకండి అని కూడా సమయం పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేద్దాం. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. కలిసి చదివి కళల ప్రపంచానికి చేరి అన్నట్టు కూడా ఒక వార్త చూసినాం. స్నేహితురాల విషాదాంతం, అమెరికాలో 2 తెలంగాణ యువతుల దుర్మరణం అంటూ కూడా చూస్తున్నాం. అయితే ఏదైతే చిన్నప్పటి నుంచి కూడా ఒకటే తరగతి నుంచి కూడా 2 కలిసి చదువుకున్నారు. బట్ అమెరికాలో నిన్న విషాదాంతంగా 2 దుర్మరణం అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? విషాదాంతమే కదా పాపం. అంటే క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి, అట్లాగే అక్కడ రూమ్మేట్స్, అక్కడ దాకా అమెరికా దాకా వెళ్ళగలిగినారు 2 కలిసి అనుకుంటే మంచి ఒక రకం చెప్పాలని స్నేహానికి ఒక ప్రతిరూపంగా నిలిచిన వాళ్ళు అనుకోకుండా విషాద సంఘటనలు వాళ్ళు చనిపోవడం విషాదమే. వాళ్ళ కుటుంబాలకు కానీ ఒక రకం చెప్పాలంటే భారత పౌరులు వాళ్ళు ఒక రకం చెప్పాలి. అమెరికాకి వెళ్ళినా కూడా అక్కడి నుంచి మన ప్రపంచ ఆచార్య ఇక్కడి నుంచి కనుక అటువంటి వాళ్ళు దుర్మరణం పాలు కావడం విషాదాంతమే. వాళ్ళ కుటుంబాలకు సానుభూతి తప్ప మనం ఏం చేయలేము మనం. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. ఏపీకి సంబంధించి ఏపీలో కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం అంటూ కూడా వార్త చూస్తున్నాం. 26 నుంచి 28కి పెరిగిన జిల్లాల సంఖ్య. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి. అలాగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర, 31న తుది నోటిఫికేషన్, జనవరి 1 నుంచి పాలన అంటూ కూడా వార్త చూస్తున్నాం రామ్మోహన్ గారు. అంటే కొత్త జిల్లాలకు సంబంధించి ఈ అంశాన్ని మీరు ఎలా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి విశ్లేషణ ఏంటి? ఇంకా వివాదం ముగియలేదమ్మా. నా ఉద్దేశం ఏంటంటే మొదలు మదనపల్లి, పోలవరం, మార్కాపురం అన్నారు జిల్లాలు. కానీ మదనపల్లిలో కొంత మార్పులు చేర్పులు చేసి కొత్త జిల్లా కాకుండా అన్నమయ్య జిల్లా అనే పేరు తీసేసి మదనపల్లి చేశారు. అయితే దాని మీద గొడవ జరిగితే అన్నమయ్య మదనపల్లి అంటున్నారు. ఇప్పుడు అన్నమయ్య జిల్లా పేరు పోయినట్టు లెక్క. గతంలో మొన్న దాకా అన్నమయ్య జిల్లాని స్పెషల్గా పెట్టి రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉండేది. ఇప్పుడు ఏమైంది, రాయచోటితో మేము ఉండిన రైల్వే కోడూరు వాళ్ళేమో అటుపక్క మనకు తిరుపతిలో కలుస్తామని, ఇటు రాజంపేట వాళ్ళు మేము కడపలా కలుస్తామని, రాయచోటితో మేము ఉండమని చెప్పి తేల్చడం వల్ల రాయచోటి జిల్లా కేంద్రం అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోయినట్టే, ఆల్మోస్ట్ ఆల్ పోయినట్టే లెక్క. ఇప్పుడు రాయచోటిని ఎందుకు కలిపారు? మదనపల్లి జిల్లా కింద కలిపారు. అంటే మదనపల్లి జిల్లా పేరు అది ఒకటే ఉన్నది, మదనపల్లి పేరు మార్చారు.
జిల్లా ఒకటి కొత్తగా కాలేదు. ఉన్న జిల్లాని పునర్వ్యవస్థీకరించారు కనుక మొదలు 3 పెరుగుతాయి అనుకున్నాం, ఇప్పుడు 2 పెరిగినాయి. ఒకటి మార్కాపురం, రెండోది మనకు పోలవరం. అంటే పోలవరం పేరు కూడా ఇటు అటు మారుస్తారు, రామచంద్రపురం అన్నారు, పోలవరం అన్నారు, కానీ పోలవరంగా కింద వచ్చారు. నా ఉద్దేశం గిరిజన ప్రాంతాల్లో ఆ జిల్లా పెరగాల్సిన అవసరమే ఉంటే మొదటి నుంచి అంటున్నాను నేను. ఎందుకంటే అనకాపల్లి మనకు పైన అటున్న పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఈ రెండింటిని కూడా అంతకుముందు అరకు ఈ అయితే ఆ ప్రాంతం చాలా పెద్దది కనుక అంత స్ట్రిప్ను కలపడం అంటే జనాభా తక్కువ ఉంటది, కానీ ఒక్కోసారి పాత జిల్లాల కంటే ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. కనుక పోలవరం జిల్లా ఏర్పాటు చేయడం మంచిది అంటున్నాను, చేశారు. మార్కాపురం కూడా మంచిదే, కానీ ఇప్పటికి కూడా ఇంకా వివాదం ముగియలేదు. ఎందుకంటున్నానంటే ఆదోని జిల్లా కేంద్రం మీద చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి, చూస్తున్నాం మనం. అంటే కర్నూలు జిల్లాకు 44 జాతీయ రహదారుల్లో కన్యాకుమారి కశ్మీర్, దానిలో మీరు మధ్యన ఇటుపక్క తూర్పు వైపు ఏమో 2 జిల్లాలు చేశారు. కర్నూలు జిల్లాను విభజిస్తే తూర్పు వైపే 2 జిల్లాలు అయ్యాయి. ఒకటేమో కర్నూలు హైవేకు పక్కన నంద్యాల. కానీ హైవేకు మన పడమటి పక్కన మంత్రాలయం నుంచి మొదలుకొని కింది దాకా, ఏది మనకు ఆదోని దాకా, అంటే ఆదోని అంటే గుంతకల్ దాకా, గుంతకల్ అనంతపురం జిల్లా కిందకి వస్తుంది. కానీ ఈ ఇంత పెద్ద స్ట్రిప్ను అంతా కూడా కర్నూలు జిల్లాలో కలిపారు. అంటే కర్నూలు అంతా కూడా తూర్పు అంతా కర్నూలు జిల్లా, మన పడమరంతా కర్నూలు జిల్లా, తూర్పు అంతా నంద్యాల జిల్లా కింద మార్చారు. ఇది సరైనది కాదు. ఖచ్చితంగా మనకు ఆదోని జిల్లా అయితేనే భౌగోళికంగా బాగుంటది. ఆదోని, పత్తికొండ, అటు పక్క గుంతకల్ కూడా అవసరమైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణే కదా. రాయచోటి, రాయదుర్గం, ఇవన్నీ కలిపితే ఆదోని జిల్లా చేయొచ్చు. సార్ రాయదుర్గం అటుపైపే ఉన్నా కూడా, ఒక అనంతపురం వైపే ఉన్నా కూడా గుంతకల్ అయితే పక్కన చేసుకోవచ్చు. గుత్తి కానీ గుంతకల్ కానీ డోన్ నియోజకవర్గం ఉన్నది. ఇవన్నీ కూడా పత్తికొండ కిందకి తీసుకొస్తే మన దక్షిణ మన కర్నూలు జిల్లాకు న్యాయం జరిగినట్టు ఉంటుంది. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. ఆ రాయచోటి విషయంలో కూడా అన్యాయం అయిపోయినాము, తప్పలేదు మాకు, వాళ్ళు ఇద్దరు అటు పోతామంటే మేమేం చేస్తాం, 3 నియోజకవర్గాలతో జిల్లా కాదు కదా అని రామప్రసాద్ రెడ్డి మంత్రి ఆయన కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం కూడా చూశాను నిన్న. ఏదైనా సరే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఇప్పుడు అవలంబిస్తున్న పద్ధతి కరెక్ట్ కాదంటున్నాను. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికగా చేశారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చేశారు, అది కరెక్ట్ కాదు. రేపు పొద్దున డీలిమిటేషన్ అయినాక జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఈలోపు జనాభా లెక్కలు వస్తున్నాయి కదా, జనాభా లెక్కలలో మళ్ళీ కావచ్చు. జనాభా లెక్కలు దానికి దీనికి ఏముంటది, అది ఓ ఏడాది 2 నెలలు పట్టేది. కానీ వాళ్ళ ప్రజల మనోభావాలను పెరిగి రాజకీయ మనోభావాలను గమనించారు అనుకుంటున్నారు. కొత్త ఈ రాజకీయ పరంగానే విభజిస్తున్నారు జిల్లాలను అనుకుంటున్నారు. బలాబలాలు తేల్చడానికి రేపు పొద్దున నియోజకవర్గాలు ఇట్లా ఉండవు కదా నియోజకవర్గాలు. ఏదైనా సరే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తొందరపడ్డారు, ఇప్పుడు వీళ్ళు కూడా తొందరపడుతున్నారు అనుకుంటున్నాను. అయితే సరైనది కాదు. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో మంటల్లో చిక్కుకొని ఒకరు మృతి అన్నట్టు కూడా చూస్తున్నాం. ఏదైతే నిన్న జరిగిందో రైల్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి ముందే అలర్ట్ అవ్వడం వల్ల ఇలాంటి ప్రమాదం జరగలేదు, ఒకరు మాత్రం చిక్కుకొని మృతి చెందినట్టు చూస్తున్నాం. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? యలమంచిలి రైల్వే స్టేషన్ తుని మధ్యన నిన్న ఈ ప్రమాదం జరిగింది. అంటే మా ఉద్దేశం చలికాలం ఎందుకో మంటలు దిగుతున్నాయి, వాటికి మన ఏసీ ప్యానల్లో మంటలు వచ్చినాయట. ఆ తర్వాత వెంటనే డ్రైవర్ గమనించడం మంచిదే, లేకపోతే చాలా ప్రాణ నష్టం జరిగేది. ఆ 2 బోగీలు కాలిపోయిన స్థితి చూసుకుంటే దాదాపు 40 మంది చనిపోయినట్టు అనిపిస్తుంటది మనకు. వెంటనే మంటలు కనపడగానే ఆపడం. ఎప్పుడు కూడా రైలు వెళుతున్న రైల్లో మంటలు వ్యాపిస్తాయి ఎక్కువ, ఎందుకంటే ఫోర్స్ ఉంటది, గాలి, అగ్నికి గాలి తోడైతే ఏమైతే తెలుసు కదా మనందరికి. కనుక అగ్నికి గాలి తోడు కాకుండా వెంటనే ఆపారు. ఆపే లోపట్నే మంటలు రేగిని బోగీలు 2కి అంటుకున్నాయి. చాలా మంది ప్రయాణికులు ఏదైతే అద్దాలు పగలగొట్టి బయటకు రావడం వల్ల మంచిది అయింది అంటున్నాను. ఉద్దేశం ఏంటంటే అంత ఏసీ కోచ్లు 2 కూడా కాలిపోయి తగలబడ్డాయి. దీని మీద ఎంక్వైరీ చేసి పూర్తిగా డ్రైవర్ మంచి పని చేశారు కనుక పెద్ద ప్రమాదం తప్పింది. ఆగడం వల్ల కూడా, అంటే మనకు రైలు ఆగడం వల్ల, ఆపడం వల్ల కూడా జరిగింది అంటున్నారు. ఏదో సడన్ బ్రేక్ పడడం వల్ల దాంతో రాపిడి మెరుగులు వచ్చి ప్రమాదం జరిగింది అనుకుంటే నిపుణులు తెలిచారు. ఇంకా విచారణ జరుగుతుంది. ఏదైనా సరే ప్రాణ నష్టం ఒక్కరిదే జరిగింది. నిద్రలో ఉన్నారు ఆ టైంలో అందరూ కూడా. దానివల్ల లేవడం, వెంటనే అందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేశారు, మంచిది అంటున్నాను. ప్రాణ నష్టం ఎక్కువ జరగలేదు, ఒక్కరు చనిపోయారు, దురదృష్టవశాలు, అంతకంటే ఏం జరగదు. రైట్ రామ్మోహన్ గారు, ఇంకో వార్త చూద్దాం. తీవ్ర వివాద నేపథ్యంలో ఆరావాల నిర్వచనంపై తీర్పు నిలిపివేత అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. సుమోటోగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఏదైతే ఆరావాల నిర్వచనం అనేది ఏదైతే ఉందో దానిపై సుప్రీంకోర్టు నిలిపివేతేసింది ముందుకెళ్లకుండా. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్?
ఆరావళి పర్వతాల గురించి నేను చిన్నప్పుడు 5వ తరగతి చదువుకుంటున్నాను. ఆరావళి పర్వతాలు మన మధ్య భారతదేశానికి ఒక రక్షణ గోడ. దాన్ని మనకు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎట్లా అంటామో, ప్రకృతి పరంగా చూస్తే గ్రేట్ వాల్ ఆఫ్ గ్రీన్ వాల్ అంటాం మనం. అంటే ఆకుపచ్చ గోడ అంటాం. అంటే అటు ఢిల్లీ నుంచి మొదలుకొని అంటే హర్యానా రాష్ట్రం నుంచి హర్యానా, ఢిల్లీ, మనకు రాజస్థాన్, గుజరాత్, ఈ 4 రాష్ట్రాల పరిధిలో విస్తరించున్నాయి ఈ పర్వతాలు. ఆరావళి పర్వతాల గురించి గతంలో సుప్రీంకోర్టులో కేసు పడ్డప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ ను అనుసంధించి మంచిదే పోమన్న. దాంట్లో ఏముందంటే భూమట్టం నుంచి సముద్ర మట్టం నుంచి తీసుకోవాలి ఎప్పుడైనా. భూమట్టం నుంచి 100 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాలను మాత్రం ఆరావళి పర్వతాల కింద చూస్తాం, మిగతా మైనింగ్ చేసుకోవచ్చు అని ఆర్డర్ అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది. అది ఏమంటారంటే అది సరైనది కాదు. ఎప్పుడు నీటి మట్టం ఎట్లా తీసుకుంటారంటే సముద్ర మట్టం నుంచి తీసుకోవాలి. ఏవైనా ఈ ప్రాజెక్టులు చూడండి, 699 ఫీట్లు, 230 మీటర్లు అంటాం కదా, అట్లా ఇక్కడ తీసుకోవాల్సింది పోయి అక్కడ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ రాగానే ఆరావళి పర్వతాల్లో ఇప్పటికే మైనింగ్ చాలా పెద్ద ఎత్తున దుర్మార్గం జరుగుతుంది. ఎందుకంటే భూమి అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది కనుక అటు హర్యానా కానీ, ఢిల్లీ ప్రభుత్వం కానీ, ఇటు పక్కన రాజస్థాన్, గుజరాత్ ప్రభుత్వాలు కానీ అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేసినాయి మైనింగ్. అప్పుడు ఏమన్నారు, 100 మీటర్ల కంటే పై మాత్రం ముట్టవద్దు, మిగతా ఏమైనా చేసుకోవచ్చు అన్నారు. దాంతో మొత్తం ఆరావళి పర్వతాలే ప్రమాదంలో పడుతున్నాయని చెప్పి పర్యావరణవేత్తలు దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళన గమనించి సుప్రీంకోర్టు మంచి పని చేసిందంటే సుమోటోకు తీసుకుంది కేసు. ఎవరు కేసు వేయలే. గతంలో కేసు పడ్డది, పర్యావరణవేత్తలు వేస్తే అందులో ప్రభుత్వం చెప్పింది నమ్మి ఇచ్చేశారు. అప్పుడు గవాయ్ గారు ప్రధాన న్యాయమూర్తిగా ఉండేది. అప్పుడు నవంబర్లోనే తీర్పు వచ్చింది, దూరమేం కాదు. మొన్నటి నవంబర్లో వచ్చింది. ఇప్పుడు డిసెంబర్లో చివరిలో ఇప్పుడు ఈ మన సూర్యకాంత్ గారు సుమోటోకు తీసుకోవడం చాలా మంచిది అంటున్నాడు. దీనివల్ల ఎంత ప్రమాదం తప్పిందంటే దాన్ని పాత తీర్పు మీద స్టే ఇచ్చారు కనుక ఇప్పుడు అడ్డగోలు మైనింగ్ కు అనుమతి లేకుండా ఉంటది. ఇప్పటికే లీజుకు తీసుకునే వాళ్ళు కొంతవరకు మైనింగ్ చేసుకోవచ్చు, కానీ కొత్తగా మళ్ళీ అనుమతులు ఉండవు అనేది స్పష్టమైంది. రెండోది ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఆరావళి పర్వతాల వల్ల రాజస్థాన్ లోని థార్ ఎడారి ఉంది కదా, ఎడారి విస్తరించకుండా ఆపుతుంది. రెండోది మొత్తం ఈ పర్వతాల శ్రేణి వల్ల ఏమవుతుందంటే పడమటి గాలులను మనకు తూర్పుకు విస్తరించకుండా, అంటే ఒక రక్షణ గోడలాగా పనిచేస్తుంది. పర్యావరణం చూసినా కూడా చాలా వన్యమృగాలు ఉన్నాయి అందులో. అట్లాగే ఆ పలుగురాళ్ళ నీళ్ళని మన దాని నుంచి నీళ్లు పడి అవి ఫిల్టర్ అయ్యి ఒక రకంగా చెప్పాలి మంచి సరస్సులు ఏర్పడ్డాయి. మంచి వన్యప్రాణి ఉంది అక్కడ, పులులు కూడా ఉన్నాయి, అభయారణ్యం లాగా ఉన్నది. కనుక దీన్ని వీళ్ళు కనుక 100 మీటర్ల పైన ఆరావళి పర్వతాలు అంటే ఆల్మోస్ట్ నీలమట్టే, మిగతా పర్వతాలన్నీ పోయేవి. ఒక 10 ఏళ్లలో అసలు ఆరావళి పర్వతాలు నా రూపురేఖలు మారిపోయేవి. అందుకని సుప్రీంకోర్టు తీర్పును నేను ఆహ్వానిస్తున్నాను, మంచిది అంటున్నాను. ఎందుకంటే మనం ప్రకృతిని రక్షించుకోకుండా మనం ఏం చేసినా లాభం లేదు కనుక సుప్రీంకోర్టు పాత తీర్పును అబేర్స్ లో పెట్టింది, ఆపేసింది. కొత్తగా వాదన వినిపిస్తున్నది, కొత్త కమిటీ వేయమన్నది. అంటే ఆరావళి పర్వతాలను ఎట్లా నిర్వచించాలి, 100 మీటర్ల కంటే ఎత్తు అది కరెక్టా, లేకుంటే ఇంకా ఎత్తు తగ్గించి చిన్న పర్వతాలకు లెక్క తీసుకోవాలా, అసలు మైనింగ్ కొనసాగించాలా లేదా, వీటన్నిటి మీద తీర్పు రావాల్సి ఉంది. ఇప్పుడైతే పెద్ద ప్రమాదం తప్పింది, గత తీర్పును అమలు చేయడం ఆపేశారు కనుక అక్రమార్కులకు కొత్త మన అవరోధం కలిగినట్టే లెక్క. ఈ 4 రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కూడా ఉన్నాయి కనుక వీళ్ళందరికీ నోటీసులు పంపారు, కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు పంపారు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే రేపు పొద్దున ఈ 4 రాష్ట్ర ప్రభుత్వాల పైన సూపర్ సీడ్ చేసుకుంటూ సూపర్ పవర్ గా కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తే మంచిది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు యమునా తీరలాగా వాళ్ళు అనుమతులు ఇచ్చుకుంటూ పోతే రేపు పొద్దున పర్వతాల పోయినాక ఏం చేయలేం కదా. అంటే అన్నిటికంటే ముఖ్యమైనదంటే మధ్య భారతంలోకి వేడిగాలను ప్రవేశించకుండా మధ్య భారతంలోని చాలా పట్టణాలకు ఇవాళ నీరందించే ఒక మంచి వెసులుబాటు అందించే ఆరావళి పర్వతాలను మన ప్రపంచంలోనే దాని ప్రత్యేకత ఉన్నది. ఆ పర్వతాలను కాపాడుకోవాల్సిన అవసరం అవుతున్నది. పర్యావరణవేత్తల ఆందోళనలు గమనించి సుప్రీంకోర్టు కూడా మంచి తీర్పిస్తుంది. రైట్ రామ్మోహన్ గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.